నమస్కారం అండి. జపాన్‌లో స్మార్ట్ ఫోన్‌లు రోజుకి 2 గంటలు మాత్రమే అనేసి అంటున్నారు. ఇదే కల్చర్ ఇండియాకి కూడా రాబోతుంది అనేసి కూడా అంటున్నారు. నిజంగా ఇండియాకి వస్తే బతకగలుగుతారా జనాలు? అంటే నీకు అలవాటు చేసిన తర్వాత నువ్వు బతకలేవనుకో, అలవాటు కాకపోయి ఉంటే బతకగలము చెప్పాలంటే. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేకుండా రీసెంట్‌గా ఎవరు బయటకొచ్చారు? అఘోరి బయటకొచ్చింది జైలు నుంచి. అఘోరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలా ఉన్నావు అన్ని రోజులు, ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది, వెరైటీగా ఉంది, ఎలాంటి ఇది లేదు, నీకేమన్నా బయట విషయాలు తెలియదు, నాకు ఏ విషయాలు తెలియదు, న్యూస్ పేపర్లు తెలుసా, న్యూస్ పేపర్లు ఉండేవి కానీ నా దాకా వచ్చేవి కావు, నన్ను సపరేట్గా ఏదో డిఫరెంట్ సెల్లులో వేశారు అనేదో చెప్పుకొచ్చింది. అంటే కనీసం నాట్ ఓన్లీ ఫోన్, బయట ఏం జరుగుతుందో ఏమీ తెలియకుండా కొన్నాళ్ళు, అంటే సింపుల్ చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టు. పోనీ అక్కడ నీకు నలుగురు ఉంటారు, ఇక్కడ కూడా నలుగురు ఉంటారులే, ఉండరని కదా, నేను బంధించట్లా, జైల్లో కూడా నలుగురు ఉంటారు మాటలు మాట్లాడుకోవడానికి. స్మార్ట్ ఫోన్ తగ్గించడం అంటే వినియోగించడం తగ్గించే, ఇప్పుడు ఇది 2 గంటలు అంటే సినిమా కూడా చూడలేరు, హ్యాపీగా కనీసం సినిమా చూడలేం మనం. వాడు ఇంటర్నెట్ వినియోగం తగ్గిద్దాం అనుకున్నాడా లేకపోతే వీళ్ళ అలవాటుని తగ్గిద్దాం అనుకున్నా తెలియదు, కానీ టయోకే అనే ఒక ప్రదేశంలో మాత్రం ఇది అమలు పరచాలని ఒక నినాదం వచ్చింది. అయితే ముఫాసామి టోకే దీని మేయర్ ఆ నగరానికి, అతనేమన్నాడంటే సరే ప్రజెంట్ అయితే ప్రతిపాదిస్తున్నావు, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏమైనా చర్యలు తీసుకుంటారా అని అడిగితే ఇప్పటికైతే ఎలాంటి చర్యలు తీసుకోము కానీ తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఒక మాట చెప్పాలంటే మన చేతికి ఈ ఫోన్ రాకముందే మనందరం బాగున్నాం, ప్రపంచమంతా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇది వచ్చిన తర్వాత సర్వనాశనం అయ్యింది, అన్నీ పెరుగుతున్నాయి, మనకి ఈ ఆలోచనలు పెరుగుతున్నాయి, అడ్డమైనవన్నీ మనకే కావాలి, చూస్తున్నాం. ఏంటిది వీడియో చూసి కింద ఒక కామెంట్, వాడు ఎందుకు తీశాడు, నువ్వు చూడాలని, ఎందుకంటే వాడి దగ్గర కూడా అది ఉంది కాబట్టి ఫోన్ నువ్వు చూసావు, దానికి ఒక కామెంట్ పెట్టావు, నీకు ఇది ఇంకోటి కామెంట్ పెడతారు, వీళ్ళు కొట్టుకు వస్తూ ఉంటారు అనమాట, లేదు లేదు ఇది కాదు అది కాదు ఇది అని. అంటే ఏదో పెద్ద విషయం మీద చర్చ జరుగుతూ ఉంటుంది, అదేంటో తెలియదు, ఎందుకో తెలియదు, ఎవరికి పనికిరాదు, వీడికి ఉపయోగం లేదు, వాడికి ఉపయోగం లేదు. ఉపయోగించుకోవచ్చు ఫోను దాని అవసరం వరకే, ప్రతీది తెలుసుకోవాలి, ప్రతీది కనుక్కోవాలి, ప్రతి దాంట్లో వేలు పెట్టాలి అనుకునే వాళ్ళకైతే ఫోన్ ఐ డోంట్ సజెస్ట్ మోస్ట్లీ, అంత అవసరం కూడా లేదు. అండ్ ఇంకొకటి, ఆ ఫోన్లలో కూడా లక్షలు పెట్టి కొంటారు, ఇక మోజు, అంటే మనకు ఫాస్ట్నెస్ కావడం కోసం వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఉంది 16 GB ర్యామ్, 1 TB అది పెట్టుకుంటాం అనుకో, స్టోరేజ్ పెట్టుకుంటే మనకు అవసరం అది, అంటే ఏవో మన పనులు అనుకుంటే అండ్ వెంటనే గబ రావాలి అని. ఆ టెక్నాలజీ పరంగా నువ్వు కొనొచ్చు, ఆ సౌకర్యార్థం, ఆ ఫాస్ట్నెస్ ఉండేవి. గేమింగ్ వాడాలనుకున్నాడు అనుకో, ఎవడన్నా గేమ్స్ ఆడేవాడు, వాడు దానికి తగ్గట్టు చూసుకుంటాడు. మనలాంటి వాళ్ళకి కొంచెం ఫాస్ట్నెస్ కావాలి, పని ఉన్నా పని లేకుండా, అవసరం ఉన్నా లేకుండా చూపించుకోవడానికి కొంతమంది కొనుక్కుంటారు, వాళ్ళని చూస్తే అయ్యో అనిపిస్తుంది. సెల్ఫీలు కూడా మనస్ఫూర్తికి తీసుకోరు తెలుసా, నువ్వు ఇలా తీసుకుంటే సెల్ఫీ కాదు, అద్దం ముందు నిలబడి ఆ ఫోన్ లోగో కనబడేలాగా తీసుకుంటారు. సెల్ఫీ కూడా యూ కాంట్ టేక్, ప్రజెంట్గా నీలా నువ్వు బతకలేవు, అది చూపించుకోవడమే పని. ఎంతసేపు దాన్ని ఇట్లా చూపించుకోవాలి, దాని రింగ్ టోను మార్చరు, అదే రింగ్ టోన్ ఉండాలి, అది ఉంటేనే ఇది ఆ ఫోను అని తెలియాలి, లేకపోతే అవసరం లేదు. సరే ఆ ఫోనే, ఆ ఫోన్లో అంటే నీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నువ్వు కొనుక్కో, పర్లేదు, ఇతరులకు చూపించుకోవడానికి బతకాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ మడిచే ఫోన్లు వచ్చాయి, ఎందుకు మడవడం ఫోన్ని, నేను దాన్ని తప్పు పట్టట్లేదు, బట్ నా అనుభవం చెప్తున్నా, ఎందుకు మడవడం ఫోన్ని. నెక్స్ట్ ఇట్ట మడిచే ఫోన్లు వచ్చాయి సగానికి, ఎందుకు మడవడం సగానికి ఫోన్ని. అది ఎట్లుందంటే వచ్చిన కొత్తలో నీకు నీ ఫోన్ కాబట్టి పద్ధతిగా తెరుచుకొని పద్ధతిగా మూస్తావు, ఫ్రెండ్స్ 10 మంది వాళ్ళకి కొత్త, అందరూ ఒకసారి తెరిచి చూడాలనుకుంటారు, ఏదో రోజు 2 అవుతుంది అది, అప్పుడు పనికి వస్తుంది నీ ఇన్సూరెన్స్. ఇటు మడిచినా అటు మడిచినా అంటే ఇవన్నీ ప్రదర్శనకే, మనకు అనుకూలతకు కాదు, చూపించుకోవడానికి మా జస్ట్ ఎక్కడికి వెళ్ళినా చూపించుకోవడానికి. అంటే అట్లా కూర్చొని దాన్ని ఇట్లా అని మాట్లాడితే తప్ప ఆ 10 మంది చూస్తే వావ్, ఆ ప్రదర్శనకి మనం వస్తువులను వాడొద్దు. ఈ మధ్య ఒకప్పుడు ఫోన్లో అతిగా వాడిన వాళ్ళు ఉన్నారు, అడ్డమైన రీల్స్ టిక్టాక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, అవి బ్యాన్ అయిన తర్వాత కొంచెం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చూపించుకోవడానికి ఫోన్లు వాడుతున్నారు, ఓన్లీ ఫర్ షో అప్, నథింగ్ మోర్ దెన్ దట్.
సో ఏదేమైనా రోజుకు 2 గంటలు స్మార్ట్ ఫోన్ అనేది కొంచెం ఇబ్బందే, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు కొంతమంది ఆఫీసులలో వెళ్ళగానే ఫోన్ తీసేసుకుంటారట, మీరు ఇదే పని చేయాలి అని. వెళ్ళేటప్పుడు ఫోన్ ఇస్తారు, వాళ్ళు చెప్తారు ఇక అయిపోతుంది ఆఫీస్కి వెళ్తున్నా, బాయ్ బాయ్ ఇంక ఇచ్చేస్తున్నా అని. మధ్యాహ్నం లంచ్ టైంలో 1 గంట తీసుకొని మాట్లాడి మళ్ళీ ఇచ్చేస్తారు. అండ్ ఇప్పుడు ఏముందంటే మనకు తరచూ మాట్లాడుకోవాలి, ఉన్నాయన్నీ చెప్పుకోవాలి. ఆ గంట జరిగింది కూడా నీకు ప్రత్యేకమే. తెలుసా ఏం జరిగిందో? ఆఫీస్కి ఎంటర్ అయ్యానా, చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టాను, నా పైన ఇంకెవరో పింక్ చెప్పులు పెట్టారు, కొత్త ఎవరియో నేను అనుకున్నాను, అనుకోకుండా రవిగాడి వంట, అయినా వాడికి ఆ కలర్ ఎలా నచ్చిందని నువ్వు వీడితో డిస్కస్ చేసుకుంటావు. ఇది వాడికి అవసరం లేదు, నీకు అవసరం లేదు. టైంపాస్ మాటలు. టైంపాస్ కూడా కాదుమా, అది అవసరం అనుకుంటారు. మళ్ళీ లంచ్కి ఆ తర్వాత 9 నువ్వు ఫోన్ ఇచ్చినప్పటి నుంచి 12 గంటల వరకు ఏం జరిగింది? ఏం లేదు, మామూలుగానే పని చేసుకుంటున్నా, పలానా టాస్క్ ఇచ్చాడు, ఇంతలో బాస్ వచ్చాడు, ఆ రవలి నన్ను చూసి నవ్వింది, తర్వాత ఇలా అయింది అలా అయింది, ఇది ఇగో ఇప్పుడే డబ్బా తీసుకున్నాను, ఏం లేదు కోడిగుడ్డు కూర పెట్టింది మమ్మీ, బాగానే తిన్నాను, కొంచెం నచ్చింది, పక్కోడు ఏదో ఇస్తే తిన్నాను, అయిపోయింది, సరే ఉంటాను, మళ్ళీ సాయంత్రం మాట్లాడతాను. మళ్ళీ సాయంత్రం వస్తావు, ఈ టైంలో జరిగిందంతా చెప్పుకుంటావు. అంటే మొత్తం అంటే ఎట్లా అయిపోయిందంటే ఆ చెప్పు లేకపోతే మళ్ళీ నువ్వు బతకలేవు మళ్ళీ. అంటే చెప్పుకోవడంతో పాటు ప్యారలల్గా అవతలోడి కూడా వినాలి. ఇంత సరే నీ సంగతి చెప్పు, ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి ఏమేం జరిగింది, వాడు కాసేపు. అంటే ఇంతే, నువ్వు బయట కూడా చూడు, మెట్రోలో కానీ ఎక్కడని చూడు ఇంతే. అసలు వేరే పనులు బైక్ మీద వెళ్తా కూడా ఇట్టా, అంత అర్జెంట్ ఏముంటుందో తెలియదు మా. ఫోన్ వస్తున్న వెంటనే పూనకం వచ్చేస్తుంది కొంతమందికి, ఫోన్ 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 నిజం. ఓకే, నువ్వు బాత్రూంలో ఉన్నావు, ఎత్తలేని పరిస్థితిలో ఉన్నావు, ఎత్తుతావా? ఓ 10 నిమిషాలన్నా ఆగుతావు. మరి బండి మీద వెళ్ళేటప్పుడు అంత ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఆ గబ్బన వెంటనే తీసేటప్పుడు ఎందుకు అంత అవసరం ఏముంది? ఒక 5 నిమిషాలు అట్లాగే ఉంచు, కొంచెం సైడ్కి పార్క్ చేసుకో. అయినా వీడు మోగిస్తానే ఉంటాడు, నువ్వు ఎత్తుతావా సస్తావా అని. అవతలోడికి కూడా అంతే అర్జెంట్ ఉంటుంది. పక్కకి వెళ్ళి ఏం లేదు ట్రాఫిక్లో ఉన్నాను, ఏమన్నా అర్జెంటా చెప్పు. ఏం లేదురా ఊరికే పలకరిద్దామని చేశాడు. అప్పుడు అవసరం వీడికి పలకరింపు, వీడు పలకరించుకుంటారు వీళ్ళు కూడా. బోల్డంతమందిని చూసాము. ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చిన తర్వాతే ఎక్కువైంది, పనులు తక్కువ అయ్యాయి. అండ్ ఓ పక్క పని చేసినా మధ్య మధ్యలో ఇట్లా చూడాలి, చిచి అనిందానికి ఇట్లా చూడాలి, ఓహో ఇదేనా సరే చిట్టి. మళ్ళీ పని చేసే టైంలో కూడా పక్కన వాట్సాప్ పెట్టుకుంటాడు, ఇటు నొక్కుతా ఒకసారి అది ఓపెన్ చేయాలి. ఎవడన్నా వాడికి అంత ఇంపార్టెంట్ మెసేజ్లు ఏమీ రావు, ఏదో గ్రూపులలో ఓపెన్ చేస్తే వాడు వీడు హీ అని 4 మెసేజ్లు ఏం ఉండవు, అవన్నీ చూడాలి. పద్ధతిగా అందరికీ ఏదో చెప్పాలి. మళ్ళీ ఒక రూలు, ఆ రోజు జరిగినవి ఏదైనా ఇంపార్టెంట్ విషయాలంటే స్టేటస్లో పెట్టాలి, అది ఖచ్చితం, అది రూలు. మళ్ళీ ఆ స్టేటస్ ఎంతమంది చూసారో లెక్క పెట్టుకోవాలి. ఎవడన్నా చూడితే వీడు ఎందుకు చూడలేదు, వీడి మధ్య నన్ను పట్టించుకోవట్లేదు అన్న, వీడికి ఏమైందని వాడి గురించి కొత్త ఆలోచన. చూడు, మనిషి వాడి జీవితాన్ని సగమే జీవిస్తా మిగతా జీవితాన్ని అంతా ఊహల్లో గడిపేస్తున్నాడు. ఊహల్లోనే సగం జీవితమే నువ్వు గడుపుతున్నప్పుడు నీకు ఈ సగం జీవితంలో నీకు సగం పనులు చేతనవ్వట్ల, సగం ప్రేమలు చేతనవ్వట్ల, సగం ఇష్టాలు చేతనవ్వట్ల. దీంతో నీ బతుకులో లేనిపోని అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మీ అమ్మ గురించి పలకరించాలి, 10 మంది గురించి ఆలోచించాలి. మనస్ఫూర్తిగా మీ అమ్మని పలకరించలేవు, మనస్ఫూర్తిగా నీ పిల్లలతో మాట్లాడలేవు, మనస్ఫూర్తిగా మీ నాన్నకి గుడ్ మార్నింగ్ చెప్పలేవు, నీ పిల్లలతోనూ ఉండలేవు, నీ ఫ్రెండ్స్తోనూ ఉండలేవు, ఏమి చేయలేవు. మొత్తం బయటి లోకం అంతా నీకు సగం కావాలి, సగం నీ ప్రపంచం. ఈ సగం జీవితమే గడుపుతున్నావు నువ్వు. సగం జీవితంలో ఏది ఫుల్ఫిల్ చేయలేక ఓడిపోతున్నావు. ప్రతి దాంట్లో వైవాహిక జీవితంలో ఓడిపోతున్నావు, తల్లిదండ్రుల ప్రేమ పట్ల ఓడిపోతున్నావు, పిల్లల పట్ల రిలేషన్లో ఓడిపోతున్నావు, నెక్స్ట్ వేరే ఫ్రెండ్స్తో రిలేషన్లోనూ ఓడిపోతున్నావు, ఆఫీస్ పనుల్లోనూ ఓడిపోతున్నావు. ఎక్కడ చూడు నీకు ఇదే ఓటమే వస్తుంది. ఎందుకు ఓటమి వస్తుంది అంటే నువ్వు జీవితాన్ని, నీకు పరిపూర్ణ జీవితం ఇచ్చాడు దేవుడు, కానీ నువ్వు దాన్ని సగమే జీవిస్తున్నావు. మిగతా సగం అంతా ప్రపంచం మొత్తం తెలుసుకునే పనిలో ఉన్నావు. ఇటు తిప్పి ఏమవుతున్నాయి, ఏ గ్రూపుల్లో ఎవడు గొడవ పెట్టుకుంటున్నాడు, ఏ వార్తల్లో ఏముంది, ఎవడేం ట్వీట్ పెట్టాడు, దానికి ఎవడేం స్పందించాడు, ఎవడే వీడియో పెట్టాడు. ఇది ఇంతకుముందు మన స్కూల్ జీవితంలో ఏముండేవి, ఒక పద్ధతికి అన్నీ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత డాడీ టీవీ పెడితే తప్ప ఏం జరుగుద్దో మనకు తెలియదు. అవునా? పొద్దున ఏ పెద్ద అయినా ముసలైనా పేపర్ చదివేటప్పుడు అట్ట చూస్తే కానీ ఏముందో తెలియదు. ఇప్పుడు అన్నీ ముందే తెలిసిపోతున్నాయి. సో అట్లా నీ జీవితాన్ని సగానికి అదేంటిది రిస్ట్రిక్ట్ అయిపోయింది.
ఈ సగం జీవితాన్ని పరిపూర్ణంగా గడపలేక మనిషి జీవితంలో ఓడిపోతున్నాడు. ఇది జరుగుతుంది. నిజంగా ఈ కల్చర్ జపాన్లో ఉన్న కల్చర్ మనకు నిజంగా ఇండియాలో వస్తే బాగుంటుంది అంటారు ఫైనల్గా? ఇండియాలో రాకూడదు అన్నయ్య, అక్కడ కూడా రావాలని నేనేం కోరుకోను. సి ఎంతవరకు దేని వరకు వాడకం ఎంతవరకు ఉండాలో అంతవరకు వాడాలనే విషయం మనకు తెలిస్తే చాలు. పని కట్టుకొని ఎవరికి ఫోన్లు చేసి వాళ్ళను పలకరించాల్సిన అవసరం లేదు. పండగో పబ్బో ఉంటే శుభాకాంక్షలు తెలుపు, వాళ్ళకు సంబంధించిన ఈవెంట్లు ఏమైనా ఉంటే హ్యాపీ బర్త్డే, హ్యాపీ వెడ్డింగ్ లైఫ్ ఏవో చెప్పు చాలు. ఓకే అంటే నిమిషానికి అర నిమిషానికి అన్ని గ్రూపులలో పెట్టడం, అన్ని వార్తలు చదవడం, అన్నిటి కింద కామెంట్లు పెట్టడం, అన్ని వీడియోలు చూడడం అవసరం లేదు. ఎంతవరకు అంతవరకు. ఎందుకంటే ఈ ఏఐ రావడం వల్ల చాలామంది స్మార్ట్ ఫోన్స్కి, ల్యాప్టాప్స్కి, మొత్తం డిజిటల్కి అలవాటు కావడం వల్ల హెల్త్ కూడా చాలా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. మేబీ ఈ కల్చర్ తెస్తే బాగుంటుందేమో అని నేను కూడా అనుకుంటున్నాను. మేబీ అంతే, కరెక్ట్. అంతే, ప్రతి మనిషి సగం జీవితమే గడుపుతున్నాడు. వాడి జీవిత కాలంలో ఉన్నదే 70 80 తెలియదు. అందులో కూడా నువ్వు రోజు సగమే గడుపుతున్నావు. సో నీ ఆరోగ్యం కూడా నువ్వు సగం వరకే శ్రద్ధ వహిస్తావు, మిగతా సగం పాడేసేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.